చేతి వంటికి స్వాగతం. అమ్మ చేతి వంటలో ఈరోజు బెల్లం ఇంకా కొబ్బరి యూస్ చేస్తూ మంచి టేస్టీ ఐటమ్ ఈరోజు మీకు చూపించిపోతున్నాను. బెల్లం కొబ్బరి పొంగడాలు. వీటిని జనరల్గా సంక్రాంతి టైంలో ఎక్కువగా ఆంధ్రాలో చేస్తూ ఉంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పాకంతో పని లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొంగడాలు తయారు చేసుకోవడానికి మనకి తడి బియ్యం పిండి కావాలి. తడి బియ్యం పిండి కోసం ముందుగా రైస్ని రాత్రంతా నానబెట్టుకోండి. తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత జల్లెడ సహాయంతో పిండిని బాగా చల్లించుకుని మెత్తటి తడి బియ్యం పిండిని తయారు చేసుకోవాలి. మీరు ఇలా చేసుకోవడం కష్టమైతే బియ్యాన్ని మిల్లు కూడా పట్టించుకోవచ్చు. పిండి తడి ఆరిపోకుండా ఉండడం కోసం పిండిని ఒక బౌల్లో వేసుకుని చేత్తో బాగా గట్టిగా అదిమి పెట్టుకుని ఉంచుకోవాలి. పొంగడాలకి కానీ అరిసెలకి కానీ ఉప్పు బెల్లం తీసుకోవటం కన్నా కూడా ఇటువంటి ఎర్రటి మెత్తటి బెల్లం తీసుకుంటే అరిసెలు కానీ పొంగడాలు కానీ చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి. బెల్లాన్ని ముందుగా తురుముకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి అరకప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోకి 1/4 కప్పు మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1 కప్పు దాకా యాడ్ చేసుకోవచ్చు, లేదా 1/4 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బెల్లం అంతా కూడా ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసుకుని కరిగించుకోండి. ఈ కరిగించిన పాలలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అనుకుంటే వీటిని ఫిల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మనం అదిమిపెట్టి ఉంచుకున్న ఈ బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి దాదాపుగా 3 నుండి 3.5 కప్పుల దాకా బియ్యం పిండి పడుతుంది. ఇలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే పొంగడాలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోండి. 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత పిండి అంతా కూడా అడుగుకి చేరుతుంది. ఇప్పుడు తిరిగి స్పూన్తో ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా కలుపుకొని చిటికెడు ఉప్పుని యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరిని పచ్చిదైనా యాడ్ చేయొచ్చు, లేదా నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా కూడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో నుండి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పొంగడాల్ని వేసుకోవాలి. గుంటగరిటె సహాయంతో కొద్దిగా పిండిని మరిగిన ఆయిల్లోని యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెడితే ఆటోమేటిక్గా దానికదే పైకి తేలుతుంది. పైకి ఒకసారి తేలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా కొంచెం వేగిన తర్వాత తిరిగి మళ్ళీ టర్న్ చేసుకోండి. ఇలా రెండు వైపులా కూడా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదు. హై ఫ్లేమ్లో పెడితే ఇవి గట్టిగా ఎండిపోయినట్లు వచ్చేస్తాయి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ పొంగడాలను వేసుకోవాలి. మనం పొంగడాలు వేసే ప్రతిసారి గరిటెతో ఒకసారి కలుపుకుంటూ వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పొంగడాల్ని వేసుకుని ఈవెన్గా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, బెల్లం కొబ్బరి పొంగడాలు రెడీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యం పిండిని మిల్లు పట్టించుకుంటే వీటిని ప్రిపేర్ చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి పాకం పట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరైనా దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి.